మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ రెంటి శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి వార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, అంటే కొత్త నిబంధన రక్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవ ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సజీవులు గురించిన విధానం పట్టిన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇక తండ్రి, వాక్యం ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభా. తండ్రి ప్రభా, బిడ్డలతో ఏం మాట్లాడాలో తండ్రి మాకు తెలియజేయండి నా ప్రభా. జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభా. తండ్రి, నా నోటి నెంబర్గా సాధారణంగా వాడగలమని తండ్రి, నన్ను నిశిస్తులు సత్తమరుగా పరచమని మా ప్రభు నేసిన బ్రతమాల విరంగా వాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంశం ఏంటంటే యేసు రక్తం. యేసు రక్తం. చూడండి, యేసు ప్రభు వారు చివరిసారిగా తన శిష్యులందరినీ పోగు చేసి పోగు చేసి వారి పాదమును కడిగి వారి మధ్య ఒక రొట్టెను విరిచి, ఇది తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అలాగే ద్రాక్షారసము కూడా తీసుకొని దీనిలోది మీరు త్రాగుడి, ఇది నా రక్తము అని చెప్పాను. నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీనిని చేయండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడి అని చెప్పాను. ఎంతోమంది గురువులు, జగత్ గురువులు, మత నాయకులు ఈ లోకానికి వచ్చారు, కానీ ఎవరు కూడా తమ రక్తాన్ని చిందించలేదండి. ఎవరు తమ రక్తాన్ని చిందించలేదు. అది చూడండి, లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో పాత నిబంధన ప్రకారం చూసినట్లయితే రక్తమే ప్రాణము, రక్తమే ప్రాణం. యేసు ప్రభువు తన రక్తాన్ని చిందించాలని మీరు వింటున్నప్పుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని అర్థం చేసుకోవాలి. తన రక్తాన్ని చిందించాడని మీరు వింటున్నారు కదా, అంటే ఏంటి అర్థం? ఆయన మన కొరకు తన ప్రాణాన్నే పెట్టాడని మనము గ్రహించాలి ప్రియులారా. అదే చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ అనేది లేదని ధర్మశాస్త్రము సెలవిస్తుంది. అందుచేత యేసు ప్రభువు వారు మనందరి కోసము తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించారు. మన తలంపులతో చేసిన పాపానికి ప్రతిగా, ఆయనకి ఏం పెట్టబడింది? ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించారు. మన క్రియల ద్వారా చేసిన పాపాల కోసం, మన చేతులతో క్రియల కోసం చేసిన పాపాల కోసం ఆయన తన చేతులతో పాదాలలో మేకులు పొడిపించుకున్నారు. మన దుష్ప్రవర్తన వలన ప్రక్కలో బల్లెపు పోటు, మన యొక్క దుష్ప్రవర్తన వలన, అంటే చెడ్డ ప్రవర్తన వలన ప్రక్కలో బల్లెపు పోటు, వీపున కొరడా దెబ్బలు అనుభవించారు. ఈ రీతిగా శరీరం అంతటా ఆయన తన చివరి బొట్టు వరకు రక్తము చిందించారండి. ఆయన చివరి బొట్టు వరకు రక్తాన్ని చిందించారు. యేసు ప్రభుని రక్తంలో ఉన్న ఆశీర్వాదాలను మనము కొన్ని ధ్యానించుకున్నాం. మనము ధ్యానించుకున్నాం. చూడండి, యేసు రక్తంలో ఏముందట? పాప క్షమాపణ ఉందాం. యేసు రక్తంలో ఏముంది? పాప క్షమాపణ అనేది ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రేమియందు
ఆయన రక్తం వల్ల మనకు విమోచనము. ఆయన రక్తం వల్ల మనకేంటి? విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ అనేది కలుగుతున్నది. మన అపరాధములకు క్షమాపణ అనేది కలిగి ఉన్నది. రెండవ చూసినట్లయితే యేసు రక్తంలో ఏముందట? విమోచన ఉందంట. ముందు పాప క్షమాపణ ఉన్నది, రెండు యేసు రక్తంలో విమోచన అనేది ఉన్నది. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, అమూల్యమైన రక్తం చేత, ఆయన నిర్దోషమైన రక్తం చేత, నిష్కళంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, మనము క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. అమూల్యమైన రక్తం చేత, నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. మూడవ చూసినట్లయితే యేసు రక్తంలో ఏముందట? పవిత్రత, అంటే పరిశుద్ధత, పవిత్రత ఉన్నది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్నారు, అలాగే మనం కూడా వెలుగులో ఉన్న ఎడల మనం ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుందట. ఇక 4th వన్ చూసినట్లయితే యేసు రక్తంలో ఏముందట? విడుదల. యేసు రక్తంలో విడుదల. చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. మనలను ప్రేమిస్తున్నారు, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, మన పాపముల నుండి మనను విడిపించిన వానికి, అంటే కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఇక 5వ చూసినట్లయితే యేసు రక్తంలో ఏముందట? నీతి. యేసు రక్తంలో ఏముంది? నీతి. ఆయన రక్తం వలన చూడండి, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం వల్ల మనం ఎలా తీర్చబడుతున్నామంట? నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట. ఇది రోమా 5:9లో మనం చూస్తాం. నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా మనము ఉగ్రత నుండి రక్షించబడదుము. ఇంకా 6వ చూసినట్లయితే యేసు రక్తంలో ఏముందట? సమాధానము. యేసు రక్తంలో ఏముంది? సమాధానము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం చూసినట్లయితే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిలన్నిటినీ
ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని వల్లనియు తండ్రి అభీష్టమాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, సర్వసంపూర్ణత ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అంటే అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొని మళ్ళనియు తండ్రి యొక్క అభీష్టమాయను. అభీష్టమాయను అంటే ఆయన యొక్క కోరిక ఆయను. యేసు రక్తంలో సాన్నిహిత్యము. యేసు రక్తం ఏమిటంటే నెక్స్ట్ సాన్నిహిత్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13లో మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. మునుపు ఎలా ఉన్నారు? దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఎలా ఉన్నారంట? సమీపస్తులై ఉన్నారు. ఆయనకు మనం ఎలా ఉన్నామంట? సమీపస్తులమై ఉన్నామంట. మునుపు ఎలా ఉన్నాం? దూరస్తులముగా ఉన్నాము. నెక్స్ట్ యేసు రక్తంలో మనస్సాక్షి, శుద్ధ మనస్సాక్షి. హెబ్రీ 9:14 చూసినట్లయితే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం, తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నెక్స్ట్ యేసు రక్తంలో ఏముందట? ధైర్యం ఉందంట. యేసు రక్తంలో ఏముంది? ధైర్యం. హెబ్రీ 10:20లో చూసినట్లయితే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకేముందంట? ధైర్యం ఉన్నది ప్రియులారా. ఆయన రక్తం వలన ధైర్యము ఉన్నది మనకి. నెక్స్ట్ యేసు రక్తంలో పరిశుద్ధత. హెబ్రీ 13:12 చూసినట్లయితే యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుడికై గవనీయేలుపుట ఏం పొందాడు? ఆయన శ్రమ పొందాడు. గవనీయేలుపుట శ్రమ పొందాడు. యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుడికై, మనలందరినీ పరిశుద్ధపరచుడికై, పాపులమైన మనలందరినీ పరిశుద్ధపరచుడికై ఆయన గవని వెలుపడు ఆయన శ్రమ పొందాడు. గవని వెలుపడు ఆయన శ్రమ పొందాడు ప్రియులారా. అదే విధంగా కాబట్టి చూడండి, ఇంకోటి చూసినట్లయితే యేసు రక్తంలో ఏముందట? జయం. యేసు రక్తంలో జయం. ప్రకటన 12:11 చూసినట్లయితే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని జయించి ఉన్నారంటే ఎవరిని? సాతానుని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ లోకములో పుట్టిన మనమందరం కూడా పాపంలోనే పుట్టామండి. ఈ లోకంలో పుట్టిన మనం అందరం కూడా పాపంలోనే పుట్టాం. పాపంలోనే మన తల్లి గర్భమున ధరించింది. పాపంలోనే మన తల్లి గర్భమున ధరించింది.
పాపము చేసినందువల్ల మనము పాపాత్ములం కాలేదు, కానీ పాపము చేసినందువల్ల మనం పాపాత్ములం కాలేదు. పాపం చేసినందువల్ల మనం పాపాత్ములం కాలేదు, కానీ అసలు మనం పుట్టుకతోనే పాపాత్ములం. అంతే కదా, పుట్టుకతోనే మనము పాపాత్ములం. ఇది మీకు చూడండి, నేను ఉదాహరణ చెప్తా చూడండి. ఎలా అంటే, ఒక కొబ్బరి చెట్టు ఉందనుకోండి. కొబ్బరి చెట్టు ఉంది. ఆ చెట్టు కొబ్బరికాయలు కాసిన తర్వాత దాన్ని కొబ్బరి చెట్టు అని పిలుస్తామా? కొబ్బరికాయలు కాసిన తర్వాత దాన్ని కొబ్బరి చెట్టు అని పిలుస్తామా? అది కాయలు కాయకపోయినా కూడా అదేంటది? కొబ్బరి చెట్టే, తాడి చెట్టు కాదు, కొబ్బరి చెట్టే. కాబట్టి అలాగన నేను పాపం చేయలేదని ఎవరన్నా అంటే, నాకే పాపం తెలియదండి అని ఎవరన్నా అంటే, నిన్న పాపం చేయలేదని ఎవరన్నా అంటే, వారు పాపం చేయకపోయినప్పటికీ పుట్టుకతో వారు పాపులే అని అర్థం చేసుకోవాలి. వారు పుట్టుకతోనే పాపులని అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో అనేక మంది తమ పాప క్షమాపణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వారికి పాప క్షమాపణ అనేది దొరకడం లేదు, అటువంటి అనుభవాన్ని పొందుకోవటం లేదు. అయితే యేసుప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోవాలి. యేసుప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగినట్లయితే ఆయన మిమ్మల్ని క్షమించి, మీరు యేసుప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగినట్లయితే ఆయన తన రక్తంతో మిమ్మల్ని ఏం చేస్తాడు? కడిగి పవిత్రులుగా చేసేస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. ఆయన కుమార్తెలుగా మనల్ని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. ఆయన కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తాడు. కాబట్టి యేసు రక్తంలో మనకేం దొరుకుతుంది? పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. యేసు రక్తంలో మనకు దొరికేదేంటి? పాప క్షమాపణ అనేది దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుని నమ్ముకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకొని మరి ఆయన రక్తంలో మన పాపములను మనం ఏం చేయాలి? మనం కడుక్కునే వారిగా ఉండాలి. ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో, ఆయన నిష్కళంకమైన రక్తములో మనము మన యొక్క పాపములను మనము కడుక్కునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. మరి ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరకలేని ప్రభా, నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, యేసు రక్తం అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, మేమందరం ఉన్నాం ప్రభా. తండ్రి, నీ దగ్గరికి వచ్చినట్లయితే తండ్రి మా పాపములను క్షమించి నాయన ప్రభా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా స్వీకరిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నారు నాయన ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ తండ్రి నీ సన్నిధికి వచ్చటకు నీ దగ్గరికి వచ్చి ప్రభా పాపములను ఎవరి యొక్క పాపంలో వారు ఒప్పుకొని తండ్రి మిమ్మల్ని క్షమించమని అడిగితే మీరు తప్పనిసరిగా మా పాపమును క్షమించేవారిగా ఉన్నారని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. ఆ విధంగా తండ్రి మేము కూడా తండ్రి ప్రతి ఒక్కరూ నాయన ప్రభా ఈ సన్నిధికి వచ్చి నాయన ప్రభా మరి మా యొక్క పాపములు మేము కడుక్కొనుట ద్వారా తండ్రి మీరే మరి మాకు మారు మనసు అనేది మాకు కలుగజేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయండి. ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందడం కృప చూపండి. వచ్చి వెళ్ళటం కాదు కానీ ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది కలుగజేయమని వేడుకుంటున్నాం నాయన ప్రభా.
ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా జీవించిన కృప దయచేయమని నజరేయుడనేసి నా బ్రతిమారు వినముగా వాడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడనేసి క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.